దళిత బహుజన గిరిజనులందరూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు జనగణనలో కులగణన చేపట్టాలని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం తదితర అంశాలపై ఈ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్రంలోకి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి గత 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలపై దాడులు మితిమీరిపోయాయని మధు అన్నారు. దేశంలో మతోన్మాద పాలన సాగుతుందని ఆయన అన్నారు. అణచివేత, అంటరానితనం, కుల మత వివక్షత, హింస పేటరేగిపోతుందని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కనుసన్నల్లో భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగం, మానవ హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని మోదీ ప్రభుత్వం పాతరేస్తుందని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయని, గత స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులు బీసీలు కోల్పోయారని మధు అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం జనాభా లెక్క సందర్భంగా కులగణన చేపట్టి అందుకని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో 2 బిల్లులు ఆమోదించిందని మధు అన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జనగణనలో కులగణనను చేపట్టి కులాల ప్రతిపాదన బీసీలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని మధు కోరారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య హక్కులను హరించే దుష్టు శక్తులను తిప్పికొట్టేందుకు దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలు ఐక్యమై పోరాటానికి సిద్ధం కావాలని మధు పిలుపునిచ్చారు. అనంతరం రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షులు కె రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ సునీల్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పి కొండావతి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, జట్ల సంఘం అధికార బాడీ నల్ల రామారావు, దేవుడు బాబు, కాళ్ళ అప్పలనాయుడు, రెడ్డి వెంకట్రావు, పార్టీ నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా సమితి సభ్యులు కాకి శారద, పోలమ్మ తదితరులు నాయకత్వం వహించారు. సామాజిక న్యాయం కాలంలో దేశంలో రోజు రోజుకు దళితుల మీద, గిరిజనుల మీద, బహుజనుల మీద, మహిళల మీద దాడులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. నేషనల్ సర్వే క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే ఈరోజు మనకి దాంట్లో దళితుల మీద 18,000 మంది పైగా, అలాగే గిరిజనుల మీద 12,000 మంది, మహిళల మీద కూడా 14,000, ఇలా రోజు రోజుకు దాడులు పెరుగుతూనే ఉన్నాయి. అంటే రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు కను సైనికుల్లో ఈరోజు భారత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నారు. ఈరోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు ప్రశ్నించే వారి మీద దాడులు మరింతగా ఎక్కువైపోయినాయి. ఈ క్రమంలో ఆదివాసీల మీద, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులను దోచుకోవడం కోసం ఈరోజు అక్కడున్న నక్సలైట్లని బహిరంగంగానే కాల్చివేసి ఈరోజు లొంగ తీసుకుని ఈరోజు ఆదివాసీ ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న సహజ వనరుల్ని అంబానీ అదానికి దోచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉండే సామాజిక న్యాయం జరగాలని ముఖ్యంగా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీ ఉపకులాలు 143 ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అక్కడ కులగణన చేపట్టాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. దాంట్లో కూడా ఈ జలగణనలో కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో కూడా గవర్నర్ ఆమోదంతో
అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే దేశంలో అన్ని కులాలకు జనాభా లెక్కలు ఉన్నాయి, ఒక బీసీ కులాలకు మాత్రం జనాభా లెక్కలు లేదు. అందుకని బీసీలకి న్యాయం జరగాలి, దళితులకి న్యాయం జరగాలి, ఆత్మగౌరవం కోసం పెడుతున్నాం. ఎప్పటికైనా నరేంద్ర మోడీ తను చేపడుతున్న విధానాలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో మరింత ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు.